రీసెంట్ గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు. అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు. అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్ లో చూడగలమా, చూడలేము? నో, చూడలేరు. చస్తే చూడలేరు. 7 జన్మలు ఎత్తినా చూడలేరు. సార్ సార్ చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు, ఇప్పుడు అన్ని మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకి ఫేవరేజ్గా మాట్లాడుతున్నారు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా చిన్న సినిమాల వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మీలాగా ఒక పేరు లేదు, కానీ వాళ్ళు మంచి కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు, కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం, మార్కెట్ చేసుకోవటం తెలియట్లా. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా? ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కాబట్టి, అవును, ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఈజ్ ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్. సినిమా అనేది ఒక ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే మీరు ఎఫర్ట్, టైము, మనీ అన్ని ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ టు గెట్. ఇప్పుడు బట్టలు కొట్టింది అనుకోండి,